పూజ గదిలో ఎన్ని దీపాలు వెలిగించాలి? చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న ఇది. స్వామివారికి దీపాల అలంకారకుడు ఆయన. దేవుడి గుడిలో అయితే అనేక దీపాలు పెడతారు. 6 దీపాలు పెడతారు, 8 దీపాలు పెడతారు, 16 దీపాలు పెడతారు. అలంకారమైనటువంటి వ్యక్తికి అలంకార భూషణంగా ఎన్ని దీపాలను పెట్టవచ్చును? మన ఇంట్లో ఎన్ని దీపాలు ఉండాలి? ఒక ఒత్తితో చేసేటువంటి అష్టదిక్కులో చేసేటువంటి ఒక వ్యక్తిని వెలిగించి ఒక దీపం కూడా పెట్టుకోవచ్చును. కాకపోతే మనం పెట్టే దీపంలో సాధ్యం త్రివర్తి సంయుక్తం అనేటువంటి సూత్రం ఉంది. అంటే ఏంటి? 3 ఒత్తుల్ని అనగా 3 దారాలను కలిపి ఒక ఒత్తిగా చేసి, అంటే 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా కలిపి, సన్న ఒత్తులని 3 ఒత్తులుగా కలిపి 3 ఒత్తులను తీసుకొని ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తికి అష్టదిక్పాలకు చూసేటువంటి విధంగా అంటే ఏక ఒత్తి ఉంటుంది, అంటే నిలువుటూ దీపం ఉంటుంది. ఆ దీపంలో పెట్టుకున్నట్టయితే తప్పకుండా ప్రయోజనం బాగా ఉంటుంది. లేదా అడ్డ దీపాలు లాంటి మాకు అనుకున్నట్టయితే దాదాపుగా 2 దీపాలు వెలిగించండి. ఒకే దీపాన్ని పెట్టినా 2 ఒత్తులు వేసి అనగా 3 ఒత్తుల చేత ఒక్కొక్క ఒత్తిడి చేసి దాన్ని 2 ఒత్తులు వెలిగించే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. బహు అనేది ఒక రకమైనటువంటి శుభమైనటువంటి స్థితి కాబట్టి, ఏకం అనేది ఒంటరి భావన కాబట్టి 2 దీపాలను వెలిగించడం వల్ల ఐశ్వర్యము, మనకున్నటువంటి మానసికమైనటువంటి స్వామివారికి అర్పణంగా ఒకటి, ఐశ్వర్యప్రదం మా ఇంటి కుటుంబానికి శుభప్రదాన్ని కలిగించు తల్లి అనేటువంటి ఒక దీపాన్ని 2 దీపాలు వెలిగించండి. లేదా భార్యాభర్త ఇద్దరు కలిసి కూడా జంటగా ఒక దీపాన్ని వెలిగించేటువంటి ప్రయత్నంలో కూడా అనుకోవచ్చును. 2 దీపాలు వెలిగించండి. ఒక దీపమైనా 2 ఒత్తుల్ని వెలిగించే ప్రయత్నం చేయండి. శుభమైనటువంటి మంగళకరమైనటువంటి ఆ దీపాన్ని వెలిగించడం తప్పలేదు. లేదు మా ఇంట్లో 2 దీపాలు అయ్యండి, 4 ఒత్తులు వేయించిన శుభ్రంగా వేసుకోవచ్చు. అంటే ఒక దీపంలో 2 ఒత్తులు, ఒక దీపంలో 2 ఒత్తులు, 2 దీపాలని కూడా 4 ఒత్తులుగా 4 జ్యోతులుగా వెలిగేటువంటి అవకాశం ఉన్నట్టయితే అట్లా కూడా మీరు చేసుకోవచ్చును. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితమైనటువంటి శుభ అలంకార ప్రాప్తిగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే దీపానికి అక్షతలు, పుష్పాలు పెట్టాలా అన్న విషయం అంటారు. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన. దీపం అంటేనే సాక్షాత్తు నారాయణ స్వరూపం, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అటువంటి దీపానికి వెలిగించడం అనేది ఆవాహన చేయడం. మనం దీపం పెట్టి వెలిగించామనగానే స్వామివారిని, అమ్మవారిని ఆహ్వానించినట్టు. ఆహ్వానించినటువంటి వ్యక్తికి, భగవంతుడికి మనము ధూప దీపాదు నైవేద్యాన్ని కలిగించడం. అంటే కాస్త పంచదార వేయడము, దీపానికి కాస్త గంధము అలంకారం చేయడం, పుష్పం అలంకారం చేయడం, ఆ దీపానికి నమస్కారం చేసుకోవడమ్మా. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, పాపోయం హరితుమే దీపం ప్రాతుర్దీపం నమామ్యం. అమ్మ అటువంటి పాపాలని నిష్కృతి చేసేటువంటి మంగళకరమైన లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ దీపానికి మనస్సు అంజలి ఘటిస్తూ అని చెప్పేసి ఆ దీపానికి నమస్కారం చేసుకోవడం ఉత్తమమైనటువంటి శుభప్రదంగా చెప్పబడుతోంది. ఇలా ఆ దీపానికి కూడా మీరు తప్పకుండా అలంకారం చేసుకోవడం, అలాగే నైవేద్యం కూడా పెట్టడం అనేది మంచి ఆలోచన. తప్పకుండా అటువంటి పనిని మీరందరూ కూడా చేయాలని, భగవంతుడిని కూడా కృపా కటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.